గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నుండి వస్తున్న మరో భారీ పాన్ ఇండియా మూవీ డ్రాగన్. కేజీఎఫ్ సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయం. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా లేదా రెండు విభిన్న కాలాలకు చెందిన వ్యక్తులుగా కనిపిస్తారట. ఒక పాత్రలో ఎన్టీఆర్ చాలా రఫ్ అండ్ రగ్గడ్ మాస్ లుక్ లో కనిపిస్తే మరో పాత్ర చాలా స్టైలిష్ గా పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ తరహాలో ఉంటుందని టాక్. ఇప్పటికే ఎన్టీఆర్ ఈ సినిమా కోసం భారీగా మేక్ ఓవర్ అయ్యారు. టైటిల్ కు తగ్గట్టే ఎన్టీఆర్ పాత్రలో ఒక రకమైన వైల్డ్ నేచర్ ఉంటుందని, అందుకే ఈ సినిమాకు డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారని తెలుస్తుంది. కేజీఎఫ్ సలార్ సినిమాలో ప్రశాంత్ నీల్ డార్క్ థీమ్ వాడారు, కానీ డ్రాగన్ కోసం ఆయన తన శైలిని మార్చుకుంటున్నారట. ఈ సినిమా చాలా వైబ్రెంట్ మరియు కలర్ఫుల్ విజువల్స్ తో ఉండబోతోందని రిపోర్టర్స్ చెబుతున్నారు. రీసెంట్ గా జోర్డాన్ మరియు ఆఫ్రికాలో కొన్ని కీలకమైన యాక్షన్ సీన్స్ ను షూట్ చేశారు. ఎన్టీఆర్ తన కెరియర్ లోనే ఎప్పుడూ చేయని రిస్క్ స్టంట్స్ ఈ సినిమాలో చేశారట. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే మలయాళ స్టార్ టోవినో థామస్ ఎన్టీఆర్ తో తలపడనున్నాడు. ఈ సినిమా జూన్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఎన్టీఆర్ నటన, ప్రశాంత్ నీల్ టేకింగ్ కలిస్తే థియేటర్స్ లో పూనకాలు రావడం ఖాయం. మరి ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ఎలా ఉండబోతోందో కామెంట్ చేయండి.